గురించి ఆలోచన చేసే సంఘం ఉందండి మనకి. మీరే ఐడిపేట వాళ్ళు. ఏ పని చేసినా మీ అయ్యగారు మీకు గుర్తుంటాడా? ఏ పనిలోనైనా నువ్వు తినే ప్రతి ముద్దకి నీ దైవజనుడు గుర్తు రావాలి. ఈరోజు నీ అన్నం తింటానికి కారణం నా దైవజనుడి ప్రార్థన. నీకు ఉందా? మనసు ఉందా నీకు? ఆ మనసు, నీకు ఈ ప్రత్యక్షత. నువ్వు సేవకుని చేర్చుకోకపోతే దేవుని చేర్చుకోలేవు. ఇది మర్చిపో మాకు. నువ్వు లాజిక్లు మాట్లాడద్దు మళ్ళా. అయ్యగా నువ్వు దేవుని కంటే పెద్ద. దేవుని కంటే కాదు, ఈయన తర్వాతే దేవుడని దేవుడు చెబుతాడు. ఆయన్ని చేర్చుకోరా ముందు నన్ను చేర్చుకోనట్టే అన్నాడు. ఎమ్మెల్యే ఒక మనిషిని పంపించి నీటికి వారే అన్నావు అనుకో, ఇంక ఆయన రాడు. నేను అన్నమాట అర్థమైందా అర్థం కాలేదా? వీళ్ళందరూ ఈ దైవజనుడు అందరూ ఆయన తరపు పనివారు. వీళ్ళందరూ ఆయనను గౌరవిస్తే వీళ్ళని యేసయ్యను గౌరవించినట్టే, వాళ్ళకి లోబడితే దేవునికి లోబడ్డట్టే, వీళ్ళకి భయపడితే దేవునికి భయపడినట్టే. వీ హ్యావ్ టు నో దిస్ ఈక్వేషన్. ఈ స్టాండర్డ్ ఫార్ములా మీకు తెలియాలి. వాడు పనిలోనే ఉన్నాడు కానీ ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. ఆ పనిని గురించినటువంటి ప్రత్యక్షత కలిగి లోకంలో కలిసిపోలా. దైవజనుడి గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఊరిలో, ఈ ప్రాంతంలో, ఈ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి పోతే ఆయన మాట వింటే ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చబడింది. అంటే సేవకుని గురించిన ప్రత్యక్షత కలిగిన వాడు సేవకుని దగ్గర రావడానికి ఇష్టపడతాడు. సేవకుడు చెప్పింది వినటానికి. నీకు ఆ ప్రత్యక్షత లేకపోతే రావడానికి ఇష్టం ఉండదు. అసలు రావడానికి ఇష్టం ఉండదు. ఏం వింటావు నువ్వు? అమ్మా నేను ఫోన్ చేయాలా? హలో అయ్యగారు చెప్ప. అప్పులోడు ఫోన్ ఎత్తినట్టు మూడోసారికి ఎత్తుతారు. నేను అప్పులోనా నీకు? నేను నా విశ్వాసులతో చెప్పిన మాట మీకు చెబుతున్నాను. పాస్టర్ గారు ఒకసారి రింగిస్తే సంఘం ఫోన్ చేయాలి. ఆయన దైవజనుడు. నేను నీ ఇంటికి ఫోన్ చేసి కిలో ఏట మాంసం తెమ్మని చెబుతున్నా. అమ్మ పుష్టి గల కండ మాంసం అనండి. మీకు చెబుతుంది మేము ఇట్లాంటి మాటలు ఏమన్నా మాట్లాడుతున్నాం?